పాలకూర, కోయికూర, మెంతికూర, తోటకూర, చుక్కకూర, గోంగూర, పొనగంటి కూర, చెన్నెంగాకు, ఇంకేమున్నాయి కమెంట్స్ లో చెప్పండి. ఎందుకంటే అన్ని ఆకుకూరలు మనం బయట తెచ్చుకుంటే అంత బాగుండట్లేదు, ఎందుకంటే సరిగ్గా ఉండట్లేదు, పురుగులు వచ్చేస్తున్నాయి కదా. సో నేను కొంచెం ఆకుకూరలు గ్రో చేసుకుందామని ఆకుకూరల కోసం సపరేట్ పాట్స్ తెప్పించాను. అవి ఎలా ఉన్నాయో మీరు కూడా కమెంట్స్ లో చెప్పండి. సో యూనిఫామ్ గా తెప్పించాను. సో మనకి ఇలా 5 వచ్చాయి అనమాట. ప్లేట్స్ వచ్చాయి. జనరల్ గా మనం బయట తీసుకుంటే ప్లేట్స్ లేకుండా తీసుకుంటాం, మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది. సో ప్లేట్ తో పాటు వచ్చింది, అలాగే హోల్స్ కూడా వచ్చాయి అనమాట. దీంతో పాటే మళ్ళీ మనం అదేమంటారు స్టవ్ మీద కాల్చి పెట్టాల్సిన అవసరం లేదు. సో ఇది ఎందుకు తీసుకున్నాను అంటే ఓవెల్ షేప్ లో. ఇందులో ఏంటంటే కొంచెం ఇండోర్ ప్లాంట్స్ కైండ్ ఆఫ్ కూడా ఏదో బోన్సాయి అవి కూడా పెడతారట. నేనేంటంటే ఎక్స్క్లూజివ్లీ గ్రీన్ వెజిటేబుల్స్ కోసం ఉన్న ఆకుకూరలన్నీ ఇందులో పెట్టేసుకున్నాను అనుకోండి. ఆకుకూరలు వస్తాయి, అలాగే సపరేట్ ఉంటుంది కదా దీనికని ఇలా తీసుకున్నాను అనమాట, ఒక సెక్షన్ చేద్దామని. సో ఇది సెట్ ఆఫ్ 5 వచ్చాయండి నాకు. ఇది కూడా నేను లింక్ పెడతాను, నాకు ప్రైస్ గుర్తులేదు, ప్రైస్ నేను కమెంట్స్ లో పెడతాను. సో ఈ 5 సెట్ నేను అమెజాన్ నుంచి తెప్పించాను. ఇదిగోండి ఓవెల్ షేప్ లో. ఎందుకంటే ఇంతకంటే పెద్ద దాంట్లో మనం ఆకుకూరలు అంతగానం అయితే మనం గ్రో చేయలేం కాబట్టి ఇంత మనకి చాలా సరిపోతుంది ఒక 2-3 మెంబర్స్ ఫ్యామిలీకి. సో ఇది సెట్ ఆఫ్ 5 నేను తెప్పించాను. క్వాలిటీ బాగుంది, అలాగే ప్లేట్ తో పాటు వచ్చింది కాబట్టి మనకి వాటర్ అనేది లీకేజ్ లేకుండా నీట్ గా ఉంటుంది. ఈ 5 సెట్ నేను అమెజాన్ నుంచి తెప్పించాను. మీకు అమెజాన్ నుంచి అయినా మీషో నుంచి అయినా ఇది కావాలి అంటే డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను. లింక్ నుంచి మీరు బై చేసుకొని మీ ఇంట్లో కూడా ఓన్ గ్రీన్ వెజిటబుల్స్ గ్రో చేసుకోండి.